వెల్కమ్ టు వ్యూ పాయింట్. బ్యాటరీలు పేలకుండా లిథియం అయాన్ బ్యాటరీలు స్మార్ట్ ఫోన్ల నుంచి కార్ల దాకా వాటి వినియోగం భారీగా విస్తరించింది. వాటిని సరైన పద్ధతిలో ఛార్జింగ్ చేస్తే అత్యంత సురక్షితంగా ఉంటాయి. కానీ ప్రపంచవ్యాప్తంగా ఈ బ్యాటరీలు పేలిన సంఘటనలు కొన్ని వేలు జరిగాయి. ఒక్కోసారి మంటలంటుకొని ప్రాణాలు పోయాయి. ఈ నేపథ్యంలో సురక్షితమైన బ్యాటరీల అభివృద్ధికి ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు జరుగుతున్నాయి. తాజాగా హాంకాంగ్లోని చైనీస్ విశ్వవిద్యాలయ పరిశోధకులు స్వల్ప మార్పులతో సురక్షిత బ్యాటరీ తయారు చేయవచ్చునని ప్రతిపాదించారు. ఉష్ణోగ్రతల సున్నితత్వాన్ని తట్టుకునే మెటీరియల్ను తయారు చేశామని, అది గది ఉష్ణోగ్రత వద్ద మంచి పనితీరు కనబరుస్తుందని, అత్యధిక ఉష్ణోగ్రతల్లోనూ అది స్థిరంగా ఉంటుందని పరిశోధనలో పాలు పంచుకున్న ప్రస్తుతం వర్జీనియా టెక్ విశ్వవిద్యాలయంలో పనిచేసిన యూసన్ తెలిపారు. ఒత్తిడి వేడి విడుదల సమయంలో ఎలక్ట్రోలైట్లోని ఏదైనా ఒక భాగం పగిలిపోయినప్పుడు చైన్ రియాక్షన్ జరిగి పేలుడు సంభవిస్తుంది. సన్ ఆమె సహచరులు చైన్ రియాక్షన్ను అడ్డుకునే 2 ద్రావకాలతో కూడిన కొత్త ఎలక్ట్రోలైట్ను రూపొందించారు. గది ఉష్ణోగ్రత వద్ద ఇందులోని మొదటి ద్రావకం బ్యాటరీ రసాయన నిర్మాణాన్ని పటిష్టంగా ఉంచుతుంది, పనితీరును స్థిరీకరిస్తుంది. బ్యాటరీ వేడెక్కడం ప్రారంభిస్తే రసాయన నిర్మాణం సడలిపోయి మంటలు అంటుకోకుండా రెండో ద్రావకం నిరోధిస్తుంది. థర్మల్ రన్ అవే రియాక్షన్ నెమ్మదించేలా చేస్తుంది. ఎలక్ట్రోలైట్ మార్చిన బ్యాటరీ దెబ్బతినేలా చేసి పరీక్షించగా ఉష్ణోగ్రత కేవలం 3.5 డిగ్రీల సెల్సియసే పెరిగింది. అదే సాధారణ లిథియం అయాన్ బ్యాటరీలో ఇది 555 డిగ్రీల సెల్సియస్గా ఉంటుంది. కొత్త బ్యాటరీ పనితీరు మన్నికలో తేడా రాలేదు.